పాస్టర్ అభినయ్ చేసినటువంటి ఆ వెధవ డ్రామా వల్ల ఇప్పుడు 7 మంది కుటుంబాలు నాశనం అయిపోయాయి. అంటే వాడి కుటుంబం ఎలాగో పోయింది, వదిలేయండి. వాడి కుటుంబం పోదు. వాడు సింపతితో డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు. ఇంతకుముందు కూడా ప్రవీణ్ పగడాల సహజంగా చనిపోతే, ఆయన తప్పిదం చనిపోతే ఏదో ఆత్మహత్య చేశారు, హత్య చేశారు, లేకపోతే రౌడీయిజం చేశారని ఏదేదో చేసి మొత్తానికి సింపతి వర్కౌట్ చేసుకుని డబ్బు సంపాదించాడు. ఇప్పుడు తన మీదే దాడి చేస్తే ఇంకా లక్షల్లో కోట్లలో వచ్చేస్తుందనే ఉద్దేశంతో పార్టీ పెట్టేసి ఈ విధంగా దాడి ప్లాన్ చేసుకున్నాడు. మరి వీడి వెనకాల ఎవరు ఉన్నారో ఏంటనేది తెలియదు. ఇంకా పోలీసులు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇదంతా ఒక కల్పితం, ఒక పెద్ద డ్రామా అని తెలియడంతో పోలీసులు అయితే A1గా అభినయ్ని కేసు నమోదు చేశారు. అలాగే A2గా బిల్లా కిరణ్, A3గా K బెనర్జీ, A4గా భానుప్రసాద్, అలాగే ఈ దాడికి సహకరించినటువంటి ఇంద్రకుమారు, సత్యరాజు, ప్రేమ్ కుమారు, వసంత కుమారులపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లా SP అమిత్ బర్దార్ అయితే ఈ విషయాలన్నీ కూడా బయట చెప్పారు. ఈ విధంగా కేసులు నమోదు చేస్తే వాళ్ళ బతుకులు ఏమవుతాయి? వాళ్ళకి డబ్బులు ఎంతో కొంత ఇస్తానన్నాడు, కానీ ఎంత ఇస్తానన్నాడు? ఆ జీవితాలు మారిపోయినంత డబ్బు అయితే ఇవ్వడు కదా వీడు. పైగా కొండ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో CC కెమెరాలు ఉండవు కాబట్టి మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు. పైగా వర్షం పడేటప్పుడు మీరు కనుక దాడి చేస్తే ఇంకా బైకర్స్, వాకర్స్ ఎవరు రారు కాబట్టి వాళ్ళు ఎవరు చూసే అవకాశం ఉండదు కాబట్టి మీరు మా మీద దాడి చేసేయండి, మేము వీడియో షూట్ చేస్తాం, మీరు పారిపోండి, మీ ముఖాలు కనిపించినట్టు వీడియో చేస్తామని కూడా ఆ ఆడియో రికార్డులు వచ్చాయి. మీరు ఇంకా క్రిస్టియానిటీ నమ్మితే ఎవడేం చేయలేడు. మొత్తం ఇప్పుడు అభినయ్ గడు ఇలాగ చేశాడు. కొంతమంది పాస్టర్లు ఏవో ఆయిల్ పేర్లు చెప్తున్నారు, లేకపోతే ఏదో పట్టుకుంటున్నారు, ఏదైనా జబ్బు వచ్చిందంటే తుష్ అంటున్నారు. అది ఎంత చండాలంగా ఉందో చూడండి. నిజంగా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. డాక్టర్లందరి ముందు పెట్టి అది నిజమా కాదు అంటే, అది నిజం కాదని తెలుసు కానీ డాక్టర్లందరి ముందు సైంటిఫిక్గా రుజువు చేయాలి. లేదంటే ఇలాగే మత మార్పిడి చేసుకుంటూ పోతారు. లక్షలు సంపాదించేస్తున్నారు, మత మార్పిడికి ఉపయోగిస్తున్నారు. పాస్టర్లు దానికి సంబంధించిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఈ చూడడానికి వచ్చినటువంటి వారు, అందులో చేరినటువంటి వారు ఈ గొర్రెలుగానే ఉండిపోతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇలా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్రేయర్ ఆయిల్ ఏంటో, ఆ బుష్లు ఏంటో అవన్నీ గవర్నమెంట్ ముందు, కెమెరా ముందు చేయాలి. ప్రభుత్వం ఎవరినైతే నియమిస్తుందో వాళ్ళని చేయాలి. వాళ్ళ యొక్క జబ్బుల్ని నయం చేయాలి. కనకదుర్గమ్మ దెయ్యం పట్టిందట ఒక్కొక్కరికి. అయితే ఆడవాళ్ళని తిట్టకూడదు కానీ ఆ చెత్తలు కొడుకులు అంటున్నారు, నీకేం పట్టింది? కనకదుర్గం పట్టిందా? ఇప్పుడు చూడు ఏసు వస్తాడని తుష్ అంజా కొడుకు. వాళ్ళతో ఈ విధంగా నాటకాలు ఆడిస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకపోతే అంటే మనమే అసలు వీళ్ళని ఖండించాలి. కనకదుర్గమ్మ ఆలయం, లేకపోతే పోచమ్మ, ఎల్లమ్మ ఇలాంటి దెయ్యాలు పడతాయి. మనం ఊరుకుంటున్నాం చూడండి, అది వాళ్ళకి బాగా అలసైపోతుంది.